నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చూసేసేయండి. నమస్కారం గురువు గారు. ఈశ్వరార్పణమస్తు. చెప్పండి. గురువు గారు, ఒంటికి విభూది రాసుకుంటే వాళ్ళు నిజంగానే అఘోరాలు అయిపోతారా? అసలు అఘోరాలోని ఎవరిని అంటారు? అసలు అఘోరా తత్వం అంటే ఏంటి? మొదటగా అఘోరము అనగా ఈశ్వరుడికి పంచమరుద్రుడు అనేటువంటి పేరు. ఈశాన్యం, సజ్జోజాతం, త్రయంబకం, తదనంతరం వచ్చేసరికి స్వామి వారిని అఘోరము, మృత్యుంజయుడుగా చెప్తుంటారు. ఈ ఐదుగురులో అఘోరము అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటిది. పూర్వకాలంలో ఋషులు మునులు ఉండేవారు. వీరందరూ భూమి మీదకి నెగిటివ్ ఎనర్జీ రాకుండాను, ఎటువంటి ప్రమాదాలు జరగకుండాను ఏర్పరచడానికి వారి యొక్క శక్తిని మంత్రోపచార వ్యవస్థలో నడిపించేవారు. కాలమాన పరిస్థితుల ప్రకారంగా వీళ్ళలో అఘోరుడు అనేటువంటి వ్యవస్థలు ఏర్పడ్డారు. వీళ్ళు శరీరానికి భస్మాన్ని ఎందుకు రాసుకుంటారు అంటే, నుదుటి రాతని మార్చేటువంటి ఏకైక ద్రవ్యం ఏదన్నా ఉంది అంటే అది విభూది మాత్రమే. ఎందుకని ఇంకేవి మార్చమంటారా? ఎక్స్పైరీ డేట్ లేనిది విభూది ఒకటే. మనం తర్వాత పూర్తి అయ్యింది ఆ విభూదిని మనం ధరిస్తే ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో మన శరీరం దృఢత్వం ఏర్పడుతుంది. మీరు ఏ ప్రొడక్ట్ తీసుకున్నా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ విభూది ప్యాకెట్కి ఎక్స్పైరీ డేట్ ఉండదు. విభూది అంత శక్తివంతమైనది. ఎందుకు అనంటే, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా ఎముకలతో తయారవుతుంది. ఈ ఎముకలతో మీరు ఎప్పుడైతే అంటే ఒక ఆసనంగా కూర్చుని జపాని అనుష్ఠానం చేస్తే ఇక ఏ ధ్యాస ఉండకూడదు. నేను కేవలము పరమశివుణ్ణి మాత్రమే ఆరాధిస్తున్నాను అని త్రికరణ శుద్ధిగా నమ్మి జపం ఆచరించడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు కూడా అత్యంత తేజోవంతంగా ఏర్పడతాయి. ఇప్పటికీ కూడా అరుణాచలంలో గుహల్లో కొంతమంది మునులు తపస్సు చేస్తున్నారని ప్రతీక. మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్తే కొంతమంది కొంత పిడతలతోటి పాలు తీసుకెళ్లి పెడుతూ ఉంటారు. ఆ తర్వాత రోజు ఉంటే ఉన్నట్టు, పాలు లేవనుకోండి లోపల ఉన్నటువంటి ఋషుడు తాగుతారు అనేది ప్రతీక. అదేంటి, ఒకవేళ ఏమైనా ఒలిగిపోయి ఉండొచ్చు, లేకుంటే పాత్రలో నుంచి జారిపోయి ఉండొచ్చు, ఇలా కూడా అవ్వచ్చు కదా? అంటే లేకపోతే ఋషులే వచ్చి తాగారని అనుకోవాలా మనం? ఇప్పటి వరకు కూడా శాస్త్రపరంగా పాత్ర ఒలిగి ఏదన్నా జీవులు స్వీకరించాయంటే వాటి ముద్రలు ఉండాలి. ఒకవేళ మీరన్నట్టుగా పాత్రలో ఒలిగిపోయింది అంటే ఏ సునకము అంటే ఏ కుక్కో తాగింది అనుకోండి, దాని ముద్రలో ఆనమాల్లో ఉంటాయి. కానీ పాత్ర పరంగానే ఉంటూ లోపల ఉన్న ద్రవ్యం మిస్ అయిందంటే ఏమిటి? లోపల ఉన్నటువంటి వారు ఇప్పటికీ తపస్సు చేస్తున్నారని నానుడి. పైగా ఈ అఘోరము అనేటువంటి విషయంలో అత్యంత శక్తివంతంగా మనము ఏకాగ్రతతో నేను పరమశివుణ్ణి జపం ఆచరించాలి అంటే నా తదుశ్వాస వరకు కూడా ఈశ్వరుడే నాకు రక్ష అని నమ్మి చేసేటువంటి విధానం. దీన్ని తన యొక్క శక్తి వచ్చిన తర్వాత 99% మంది కూడా ఎవరైతే అఘోరత్వంలోకి వెళ్ళిపోతారో వారు కీడు చేయరు. కేవలము ధర్మ సంస్థాపనార్థమే మాత్రమే పనిచేస్తారు. ధర్మం కోసమే వారి యొక్క అనుష్ఠాన బలాన్ని నిలబెడతారు. కానీ మీరు ఇప్పటి వరకు ఏ అఘోర అన్నా సరే, మహాక్షేత్ర వ్యవస్థలు జరుగుతూ ఉంటాయి, కుంభమేళాలు జరుగుతాయిగా. కుంభమేళాలోకి ఏదైనా అఘోర బస్సులో వచ్చాడు, ట్రైన్లో వచ్చాడని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ న్యూస్లో విన్నారా? ఇన్నేళ్ళగా లేదు, వినలేదు. కానీ అంతమంది అఘోరాలు ఆ రోజు అక్కడ దర్శనిస్తారు. ఆ కుంభమేళ జరిగిన తదనంతరం మళ్ళా వారు ఎక్కడికి వెళ్తారో ఎలా వెళ్తారో కూడా తెలియదు. మరి అఘోర ఉన్నట్టా లేనట్టా? అలా అని ఏ అఘోర కూడా నేను అఘోర అని చెప్పి ముందుకు రారు. రెండోది, వారికి ధర్మానికి ఆపద కలుగుతోంది అంటే తన యొక్క వైబ్రేషన్ మాత్రమే పంపిస్తారు తప్ప నేరుగా ఏ అఘోరాను రాడు. భగవన్ మానవ రూపేణ అంటారు. ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగిందనుకోండి, ఈశ్వరా నువ్వు రా అంటే ఆయన త్రిశూలం పట్టుకుని సర్పాలు పెట్టుకుని రాడైన మానవ రూపంలో వ్యక్తిని పంపిస్తారు. అందుకే మన హిందూ సాంప్రదాయాల్లో అతిథి దేవోభవ, భగవంతుడు మానవ రూపంలో వస్తాడు, మానవ సేవే మాధవ సేవ అనేటువంటి నానుడు జరుగుతుంది. ఈ అఘోర కూడా అంతే. నేను అఘోరాని అంటే అఘోర కాదు. అఘోర అవ్వాలంటే కొన్ని పరీక్షలు దాటాలి, కొన్ని శిక్షణలు చెయ్యాలి, సాధన వ్యవస్థ చెయ్యాలి. సాధన మామూలుగా కూడా ఉండదు. మొట్టమొదటగా నేను అఘోర అవుదాం అనుకుంటున్నానండి.
మొట్టమొదటిగా గురువు నన్ను అనుగ్రహించాలి. నేను వెళ్ళిపోయి గురువు గారు నేను అఘోర అవుతాం అనుకుంటానంటే ఒప్పుకోరు. వాళ్ళకు కూడా తిరగాలి, వాళ్ళని మెప్పించాలి, వాళ్ళు అడిగిన పనులన్నీ చేసి పెట్టాలి. చేసిన తదనంతరము అప్పుడు శరీరం మీద నుంచి ఒక్కొక్క వస్త్రం తీస్తారు. అఘోరాన్నమైన అంతే బట్టలు విప్పేసి విభూతి రాసుకోమని ఏ అఘోర శాస్త్రము చెప్పదు. మొట్టమొదటిగా షర్ట్ విప్పిచ్చేస్తారు, ప్యాంట్ ఉంటుంది, చక్కగా అన్ని వ్యవస్థలు నడుస్తాయి. తర్వాత శిష్యరికం చేయాలి. మీకు అంతగా కావాలంటే నేను ఉజ్జయిని మహానగరంలోకి వెళ్ళి నేను 3 రాత్రులు అఘోరతో గడిపినటువంటి ఫుటేజ్ కూడా మీకు ఇస్తాను. మీరెందుకు వెళ్ళారు అసలు? ఈశ్వరుడు అనుగ్రహం. ఒకానొక సందర్భంలో నాకు నా మీద విరక్తి కలిగి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తుంటే, ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తున్నప్పుడు ఒక యజమాని ఫోన్ చేసి గురుగారు నేను ఉజ్జయినిలో ఉన్నానండి అన్నారు. సరే నేను ఉజ్జయిని వస్తున్నానని నేను వెళ్ళిపోయా. భగవంతుడు తీసుకెళ్ళాలి, మనం వెళ్ళకూడదు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను స్వామివారి దర్శనానికి బయలుదేరాను. ఆయన కనబడ్డారు, తూ ఆవో అన్నారు, వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళాను, ఎలా వెళ్ళానో కూడా తెలియదు. మీకు ఆ ఫుటేజెస్ కూడా ఉన్నాయి, పంపిస్తాను. అక్కడ స్టేజెస్ అంటే ఏంటంటే స్వామివారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అఘోర అయిన తర్వాత శిష్యరికం చేయాలి. శిష్యరికం చేసిన తర్వాత వారు చెప్పిన పనులు చేయాలి. ఆ తర్వాత ఒక్కొక్కటి తర్వాత ప్యాంట్ ఇప్పించేస్తారు. తర్వాత ఒక అంగులు కట్టించుకుంటారు, అంటే మనం కడ్రాయర్ అనుకోండి అలాంటిది కట్టించుకుంటారు. ఆ తర్వాత పరిపూర్తిగా వీడికి ఇక సిగ్గు లజ్జ లేదు, ఏదన్నా తినగలుగుతాడు, ఏ పరిస్థితులైనా ఉండగలుగుతాడని గురువుకి కలిగినప్పుడు అది కూడా తీసేయమంటారు. అర్థమైందండి? ఇప్పుడు మామూలుగా మనం స్నానం చేసి బయటకు వస్తేనే టవల్ కట్టుకుని వస్తాం. అఘోరాగా అటువంటివి ఉండవు. సిగ్గు లజ్జ అనేటువంటిది ఉండదు, భయము అనేటువంటిది తెలియదు. ఎక్కడన్నా అన్యాయం జరిగిందంటే తన యొక్క శక్తిని మాత్రం పంపిస్తాడు తప్ప ఆయన రాడు. ఆయన ఎక్కడా కూడా రాదు. నేను అఘోరాని ఈ మధ్య కాలంలో చాలా మంది బయటకు వచ్చి నేను అఘోరాని, నేను నాగసాధువు అని చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా పరమశివుడు అనుగ్రహంతో ఉన్న వారు మాత్రం ఎవ్వరూ బయటకు రారు. మీరు ఇప్పటి వరకు ఇన్ని చరిత్రలో ఎవరినైనా అఘోరని కళతో చూసారా? మనం వెళ్ళి ఏ హిమాలయాల్లోనో లేకపోతే మన అరుణాచలం వెళ్ళినప్పుడు తారసపడితే మన అదృష్టవంతులు, తారసపడకపోతే మనంత వ్యవస్థలో ఉంటారు. తారసపడి వాళ్ళు కనిపిస్తారు, ఎవరికి కనబడాలో వారికి మాత్రమే కనిపిస్తారు. కుంభమేళాల్లో మాత్రం అందరికీ దర్శనమిస్తారు. ఆ కుంభమేళా పూర్తి అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. మరి గురువు గారు అసలు ఇప్పటికీ నిజమైన అఘోరాలు మన భూమి పైన ఎగ్జిస్టెన్స్ అయ్యి ఉన్నారా? ఒకవేళ ఉంటే ఎందుకని ఉన్నారు? అంటే ఎవరైనా భూమి మీద ఉన్నారు అంటే ఏ కారణం లేకుండా ఉండరు. మరి అలాంటిది ఎంతో పుణ్యాత్ములైన అఘోరాలు మన భూమిపై ఇంకా ఎగ్జిస్ట్ ఉన్నారు అంటే ఎందుకని ఉన్నారంటారు? వాస్తవానికి భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు అనేది ఖచ్చితం. అదే విధంగా తన యొక్క శక్తి అంశమైనటువంటి అఘోరాలు కూడా ఉన్నారు. మామూలు మనిషే తత్వతం చెందిన తర్వాత నేను పిల్లవాడిని, పెద్దవాడిని అయిన తర్వాత యువకుణ్ణి, తర్వాత నేను సమాజంలో ఒక మనిషిని, నాకు ఉచ్చ నీచాలు ఉంటాయి. ఈ విధంగా నాకు ఏ విధమైన స్టేజ్లు ఉన్నాయో భగవంతుడు కూడా అఘోరత్వ రూపంలో మనకు వచ్చేటువంటి విపత్తుల్ని ఆపుతూ ఉంటాడు. కలియుగం అంతం అంటారు. కలియుగం అంతం పాపులు పెరిగిపోయిన తర్వాత అంతం అవుతుంది. పెరగకుండా అది అంతం కాకుండా ఏదో ఒక శక్తి మనల్ని కాపాడుతోంది అంటే ఆ కాపాడుతున్న శక్తి అఘోర. అతను చేస్తున్నటువంటి వైబ్రేషన్స్ వల్ల మనకి తెలియకుండా రక్షణ జరుగుతోంది. ఆర్మీ వాళ్ళు ఉన్నారు, వారు బోర్డర్లో సేవ చేస్తున్నారు. ఈ అఘోరాలు ఉన్నారు, వీరు తెలియకుండా గుహల్లో తన యొక్క శరీరాన్ని, తన మనసుని, తన బుద్ధిని, వీటన్నిటినీ కూడా వైబ్రేషన్స్ రూపంలో మనల్ని ఆపుతూ ఉన్నారు. చాలా వరకు దేవాలయాలకు వెళ్ళిన తర్వాత నాకు ఈ కార్యక్రమం జరుగుతోంది అని అంటున్నారు. ఎందుకు జరుగుతున్నాయి పనులు? అందరూ తిరుపతే వెళ్ళాలి వెంకటేశ్వర గుడికి. మీ వీధుల్లో వెంకటేశ్వర గుళ్ళు లేవా? మరి ఇక్కడ లేనిది తిరుపతిలో ఉన్న విశిష్టత ఏమిటి అంటే, తిరుపతిలో నిత్యము 365 రోజులు నారాయణ నారాయణ శబ్దధ్వని ఉంటుంది. అంటే పాజిటివ్ వైబ్రేషన్స్. చుట్ట చివరు ఎవరో ఒక అతను గోవిందా అంటాడు, మొట్టమొదటి ఉన్న అతను కూడా గోవిందా అని వెంటనే అంటాడు. తెలియకుండా తన్మయత్వంతో 2 చేతులు పైకి లేచి నమస్కారం చేస్తాను. తిరుపతిలో వైబ్రేషన్స్ అంటారు వాటిని. ఆ వైబ్రేషన్స్ మన దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో ఉదయము సాయంత్రం చేసి ఊరుకుంటాం. కానీ తిరుపతిలో 365 రోజులు నామస్మరణ జరుగుతుంది. ఇలా అఘోరా కూడా తన జీవితాంతము ఇక పిల్ల, భార్య, బంధం, ప్రేమ, అనురాగం ఇటువంటివి ఏమీ ఉండవు. తెలిసింది ఒకటే, నమశివాయ అని పంచాక్షరి మంత్రం. తెలిసింది ఒకటే, హిందూ ధర్మాన్ని రక్షించడం. తెలిసింది ఒకటే,
విపత్తులు ఏవి కూడా ఈ జనాల్లోకి రాకుండా ఏర్పడడం. తెలిసింది ఒక్కటే, తదునాంతర నిమిషము నమశివాయ అని నేను మంత్రం చెప్పగలగాలి అనేటువంటి ఓపిక. ఇందులో రకరకాల మంది రకరకాల విధాలుగా సాధన చేసుకుంటారు. స్కూల్స్ లో 2 2s are 4, ఏ స్కూల్లోనూ 4, ఇంగ్లీష్లో చదివితే 4 అంటాం, తెలుగులో అయితే 4 అంటాం, అంతేగా. ఈ సాధనలో నేను ఒక రకంగా చేసుకుంటాను, మీరు ఒక రకంగా చేస్తారు. ఒక అతను ఒంటికాల మీదే సాధన చేస్తానంటాడు. మీరు చాలా వరకు చూసుకోండి, ఒక అతను ఒంటికాల మీద గత కొన్ని సంవత్సరాలుగా ఈశ్వరనామ జపం చేస్తున్నారు. ఒక అతను ఒక చెయ్యి పైకెత్తి స్మరణ చేసుకుంటారు. అది వారి వారి యొక్క ఇష్టాన్ని బట్టి తన శరీరంలో ఈ భాగాన్ని నేను పరమశివుడికి ఇచ్చేసుకుంటున్నాను అని ప్రతీకగా. నిజంగానే అలా ఉంది. అంటే ఈ మధ్య కాలంలో మనం ఒకరిని చూస్తున్నాం, నేను అఘోరాని అని చెప్పుకుంటూ ఒక ఆమె తిరుగుతుంది. అయితే దీని గురించి మాట్లాడాలని నేను ఎందుకు అనుకుంటున్నా అంటే, రీసెంట్ గా ఆమె ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఏంటి, నేను అందరి శిరస్సును ఖండిస్తాను అంటూ కత్తి పట్టుకుని జనాల్లోకి వస్తూ ఒక వీడియో అనేది పోస్ట్ చేసింది. నిజమైన అఘోరాలు ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా? మీరు కూడా ఆ వీడియో చూసే ఉంటారు. అసలు మీకేమనిపిస్తుంది? అవును, నేను ఊచకోత కోస్తాను. అసలు ఎందుకని ఆ మాటలన్నీ కూడా చూస్తుంటే ఎవరో వెనకాల ఉండి చెప్పిస్తున్నారు అనే విధంగా ఉన్నాయి. అసలు మీకేమనిపిస్తుంది ఆ వీడియో? మొట్టమొదటగా ఆమె నేను అఘోరా అని చెప్పుకుంటోందిగా, ఆమె చెప్పిన ఫస్ట్ వీడియో ఏమిటి, నేను జాతరకు వెళ్ళాను, జాతరలో తప్పిపోయాను, అఘోరాల దగ్గర ఉన్నాను. క్లియర్ కదండి, ఇదేగా చెప్పింది ఆవిడ. అవును. నేను ఇంతే అని ఒక సినిమా ఉంది, అదే స్టోరీ మీకు వినిపించింది అంతే. మీరు ఎలా చెప్పగలరు? దానికి సాక్ష్యాలు ఏంటి? నేను ఇంతే అనే సినిమాను చూస్తే సినిమాలో ఉన్నటువంటి హీరో పాత్ర అదే. అతను జాతరలో తప్పిపోయి అఘోరాల దగ్గర ఉంటాడు, తిరిగి మళ్ళా అమ్మా నాన్నల దగ్గరికి వస్తాడు. మీరు కావాలంటే నేను ఇంతే సినిమా చూసుకోండి. నేను దేవుణ్ణి, సారీ నేను దేవుణ్ణి సినిమా పేరు, అది చూసుకోండి. రెండోది, అఘోరా నేను ఊచకోత కోచేస్తాను అంటే, ఇంతకు ముందు దేవాలయాలు కూల్చినవి, దేవాలయాల్లో జరగరాని పనులు జరిగినప్పుడు ఏ అఘోరాను వచ్చి నేను ఊచకోత కోస్తాను అనలేదే. అంటే దీని వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారు. మీకు నేను ఉజ్జయినిలో దర్శనం ఇచ్చినటువంటి భోలేనాథ్ బాబా గారు ఫోటో ఒకటి పంపిస్తాను, చూసుకోండి కావాలంటే. ఆయన కూడా నేను ఊచకోత కోసేస్తాను అనొచ్చు కదా, మరి ఎవరు అనలేదు. మీరే ఎందుకంటున్నారు? ఒకటి, పబ్లిసిటీ స్టంట్ అయి ఉండాలి. రెండు, సాధన చేసే వాళ్ళు తన సాధన చేసుకోవాలి తప్ప 10 మందిలోకి వచ్చి ఇది నా సాధన అని చూపించడానికి ఉండదు. మూడోది, అఘోరా అనేటువంటి వాడు ఖచ్చితంగా సాయంత్రం వేళ కనబడరు, అనుష్ఠానం చేస్తావు. నువ్వు వీడియోలో ఇంటర్వ్యూలు ఇస్తున్నావు రాత్రి మాటలు. అసలు నీ వృత్తిపరంగా నువ్వు నిర్ణయించుకునేది అఘోర అవుదాం అనుకున్నప్పుడు నువ్వు కేవలము శివనామస్మరణ తపస్సు చేస్తూ చోట కూర్చుని ఆ సమయాన్ని ఈశ్వరుడికే అంకితం చేయాలి. ఏ అఘోరాన్ని ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏ అఘోరాన్న మీకు కళ్ళ కనబడలేదు, ప్రయాణం చేయలేదు, మీరు కార్లు వేసి తిరుగుతున్నారు. ఇంతకుముందు అఘోరాలు ఉన్నారు, మరి ఇప్పుడు కార్లు ఎవరు? ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ కూడా అదే, అఘోరాలకి కార్లు నడపడం గానీ ఈ మొబైల్స్ యూజ్ చేయడం గానీ టెక్నాలజీ అనేది తెలుస్తుందా? ఒకవేళ తెలిస్తే మనలాగే ఇంత ఫ్లూయెంట్ గా వాళ్ళు యూజ్ చేయగలుగుతారా? అసలు వాస్తవానికి టెక్నాలజీ అనేటువంటిది అఘోరాలు ముందునే కనిపెట్టారు. అవును. ఎందుకు అనంటే, ఒక అఘోర ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నాడో ముందు చెప్పగలుగుతారు. రామకృష్ణ పరమహంస అనేటువంటి వ్యక్తి స్వామివారు అంటే నేరుగా అమ్మవారు అనుగ్రహించింది. పురాణాలు చాలా ఉన్నాయి. అటువంటి వారు ఎదుటివారి మనసుని ముందే మనం చెప్పగలుగుతాం. ఇది సిద్ధాంతం కాదు, సైన్సు కాదు, ఇది అనుష్ఠాన బలం అంటారు. ఒక వ్యక్తి వచ్చిన తర్వాత నువ్వు ఈ పనికి వచ్చావు అనేటువంటి విషయాన్ని నిర్ణయిస్తున్నారు అని అంటే అది తన యొక్క తపోబలము, తపస్సు నుంచి వచ్చినటువంటి బలం. మీరు పురాణాల్లో చూసుకుంటే 2 పిట్టలు మాట్లాడుకోవడం కూడా వింటాం. అవును. కీటక హృదయ వినికిడి అనేటువంటిది ఉంటుంది, ఏం మాట్లాడుకున్నాయో కూడా వినగలుగుతాం. ఇటువంటి విద్యలు ఉన్నాయి. అఘోర దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే అతనికి ఒకటే, అతను ఏ పనన్నా చేయగలుగుతాడు. కానీ టెక్నాలజీ అనేటువంటిది అంటున్నారు చూసారా, ఈ కార్లు నడపడం అటువంటిది ఉండవు. వాళ్ళు కాలినడకనే వెళ్తారు, వాళ్ళు మనసు నుంచే ప్రయాణం చేస్తారు, వాయు ప్రయాణం మాత్రమే చేస్తారు. కారు నడుపుకుని ఈ ఐఫోన్లు, మళ్ళా అందులోనూ కాస్ట్లిస్ట్ ఫోన్లు అనేవి ఐఫోన్లు, దానిలో టెక్నాలజీ, దాంట్లో మళ్ళా సెన్సార్స్ విషయాలు ఇవేమీ కూడా అఘోరాలకు తెలియవు. వాళ్ళకి కొత్తగా అంటే ఇప్పుడు నేను అఘోర అవుతాం అనుకున్నా, నాకు ఎంతో కొంత ఫోన్ పరిజ్ఞానం ఉంది కదా, నేను చెప్తాను. ఆయన దగ్గర శిష్యరేఖం వెళ్తున్నప్పుడు అయ్యా ఇది 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 అని నేను చెప్తాను. అంతే పాతగా ఆవిడ మీరు చెప్పిన దాని ప్రకారం చిన్నప్పుడు వెళ్ళిపోయిందంటే ఆవిడకి అసలు మొబైల్ అనేటువంటి విషయం తెలిసి ఉండదు. మరి ఇప్పుడు వాడుతోందంటే
చిన్నప్పుడు వెళ్ళిపోయాను అని చెప్పింది. మనకి గత 5 ఏళ్ల క్రితం ఒక ఫోటో అనేది రివీల్ అయింది. అందులో బట్టలు వేసుకొని అది కూడా ఒక అబ్బాయి గెటప్ లో కనిపిస్తుంది. ఇప్పటికీ ఆ ఫోటో మనకి ఎక్కడ చూసినా కూడా అందుబాటులోనే ఉంది. అది కనిపించింది. దాని తర్వాత ఇప్పుడు తన అబ్బాయిగా ఉన్న ఆమె ఇప్పుడు ఆడవాళ్ళుగా మారింది. ఎందుకని అంటారు? ఒకవేళ నిజంగానే చిన్నప్పుడే తను వెళ్ళి అఘోరాల దగ్గరే పెరిగి అఘోరా తత్వమే ఆచరించి నేను అఘోరాలుగా మారాలి అనుకుని తన మనసులో ఉంటే ఎందుకని లింగ మార్పిడి చేసుకోవాలంటారు? అఘోరాల్లో ఇది ఉంటుందా అసలు? వాస్తవానికి అఘోరాల్లో లింగ మార్పిడి ఉండదు. భగవంతుడి సృష్టి రెండే రెండు, ఆడ మగ, ఇవి రెండే. తర్వాత శరీర పరిజ్ఞానం, మన మనసు, మన ఆలోచన బట్టి లింగ మార్పిడి అనేటువంటిది మనం ఏర్పరచుకున్నాం. భగవంతుడు చాలా శ్రేష్టంగా మనిషిని సృష్టించినప్పుడు ఇతనికి ఇబ్బందులు కలగకూడదని మిరియాలు సృష్టించాడు. మిరియం వేడి చేస్తుంది, చలవ చేస్తుంది. కానీ విశ్వామిత్రుడు ఋషి ఉల్లిపాయని పచ్చిమిరపకాయని సృష్టించాడు. ఉల్లిపాయ తీసుకుంటే రజోగుణం పెరుగుతుంది, పచ్చిమిరపకాయ కారంగా ఉంటుంది. అర్థమైందండి? ఇది మన ఆలోచన. మీరు బతకండయ్యా అని చెప్పి భగవంతుడు ఆడ మగ అనేటువంటి రెండు జీవుల్నిచ్చి వ్యవస్థనిచ్చి సృష్టిని వేస్తే డబ్బు కనిపెట్టి టెక్నాలజీని కనిపెట్టి దాన్ని ఏ విధంగా వాడుకోవాలో తెలియక అసభ్యకరంగా మీరు వాడుకుంటున్నారు. ఈ లింగ మార్పిడి చేసుకుని అఘోర అవ్వడం అనేటువంటిది ఎక్కడా లేదు. ఇప్పుడు మగవాళ్ళుగా ఉండి అఘోర అయితే తప్పేమిటి? ఆడవాళ్ళుగా ఉండి అఘోర అయితే తప్పేమిటి? నువ్వు అఘోర అవ్వాలి, అది నీ కాన్సెప్ట్. నువ్వు ఎలా అయితే అఘోర అవ్వవు కదా, మారవలసిన అవసరం ఏమిటి? సో ఇది ముమ్మాటికి తప్పు. రెండవది, అఘోర అనేటువంటి ఈ వ్యవస్థగా వచ్చి ఆవిడ ఏం చెప్తోంది? కారు తోలుతుంది, పెట్రోల్ పెట్టుకు వెళ్తోంది, ఇష్టం వచ్చినట్టుగా తన విద్యను అక్కడ ప్రవేశించారు ఎవరు కూడా. మీరు ఉజ్జయినిలో తెల్లవారుజామున 1 గంట ప్రాంగణంలో స్వామివారికి అభిషేకం జరుగుతుంది, భస్మాభిషేకం. అఘోర మూట పట్టుకొచ్చి త్రిశూలంతో ఇలా పొడిచి భస్మం స్వామివారి మీద అభిషేకం చేసి వెళ్ళిపోతారు. ముద్రలు వేయడము, పిలవడము ఉండదు. అర్థమైందండి మీకు? అది అతని యొక్క వృత్తి. అంటే అతను శివునికి ఐక్యమైపోయాడు అంతే తప్ప నేను అఘోరాని, నేను ముద్రలు వేస్తాను, నేను ఏదో చేస్తాను, కేవలం పబ్లిసిటీ కావాలి నాకు ఒకటి. రెండోది ఫేమస్ అయిపోవాలి. ఈ రెండే పరిజ్ఞానం తప్ప నిజమైనటువంటి అఘోర ఎవ్వరికీ కనబడ్డు. అతను సాయం సంధ్య వేళ 9 తర్వాత అసలు మనిషి బయటికే రారు. వారు ధ్యానంలో వారే ఉంటారు, రూపాయి ఆశించరు. మీకు ఇంతకు ముందు ఛానల్స్ లో ఒక ఆయన అఘోర ఆయన, ఒక ఆయన ఇప్పుడు షర్ట్ వేసుకుని ముసలాయన ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ ఇస్తే ఉదయాలే, పైగా ఆయన ఏంటంటే మళ్ళీ మీకు సాయంత్రం కనబడ్డు. అది అఘోర తత్వం. మానవుగా రావచ్చు, మాట్లాడచ్చు, వెళ్ళిపోవచ్చు. అఘోర తత్వం అనేది అత్యంత శ్రేష్టమైన తత్వం. దాన్ని ఎలా పరిగణించి ఉన్నటువంటి గౌరవం కోల్పోతుంది. అఘోర తత్వంలోని నిజంగానే పూర్తిగా నువ్వు బట్టలు వేసుకోకు, సమాజంలోకి వెళ్ళిన నలుగురిలో తిరిగినా కూడా నువ్వు బట్టలు వేసుకోకు అనేది ఉన్నదంటారా? అంటే రీసెంట్ గా కూడా కొంతమంది ఆమెను పట్టుకొని వస్త్రధారణ అనేది చేశారు. మళ్ళీ ఆమె తీసేసి మళ్ళీ యథావిధిగా అదే నేను ఇలాగే తిరుగుతాను, నేను ఇంతే ఇలాగే ఉంటాను అంటుంది. కానీ వాస్తవానికి నిజంగానే అది ఉంటుందా? సమాజంలోకి వచ్చినప్పుడు నలుగురు ఎలా ఉంటే మనం కూడా అలాగే మెలగాలి అనేది ఒకటి ఉంది. మరి అలాంటప్పుడు అందరికీ చెప్పాల్సిన స్టేజ్ లో ఉన్న నువ్వు ఒక నలుగురిలోకి వచ్చినప్పుడు నలుగురితో పాటు సమానం అని ఎందుకు తెలుసుకోవడం లేదు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? వాస్తవానికి మనం ఒక నీళ్లు ఉన్నాయి, గ్లాస్ లో పోస్తే గ్లాసు నీళ్లు, వాటర్ బాటిల్ పోస్తే వాటర్ బాటిల్ నీళ్లు, చెంబులో పోస్తే చెంబు నీళ్లు. మన సమాజంలో మనం ఎలా ఉండాలి అని కట్టుదిట్టాలు మనం పెట్టుకున్నాం. అరణ్యానికి వెళ్ళారనుకోండి, మనం బట్టలు లేకుండా ఉన్న అడవిలో పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ అది అడవి అండి. ఇప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ఊర్లో మనుషులు ఉంటారు కదా. ఆవిడికి తెలుసు అసలు ఆవిడ అఘోరనే కాదు, పబ్లిసిటీ కావాలనుకున్న వాళ్ళు ఎలాగైనా ఉంటారు. అందులోనూ లింగ మార్పిడి చేసిన తర్వాత మనం చేసేదే ఉంది. ఈ మధ్య మీరు ఎన్ని చూడట్లేదు, ఎన్ని గృహప్రవేశాల దగ్గర ఎన్ని వ్యవస్థలు చూడట్లేదు. ఆవిడ అఘోర కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లియర్ 100%. అర్థమైందండి? అఘోర తత్వంలో ఏంటంటే తను అనేది ఏమి లేదు, తనువు అనేది లేదు, తన మనసు అనేది లేదు, అంతా ఈశ్వర స్వరూపమే. కాబట్టి అఘోరాల్లో మొత్తం సిగ్గు లజ్జ అనేటువంటి ఉండవు. కాబట్టి వారు బట్టలు కట్టుకోరు. అది ఫస్ట్ బేసిక్ రూల్. అది సిగ్గుపడితే వాడు జపం ఏం చేస్తాడు, అనుష్ఠానం ఏం చేస్తారు? ఇప్పుడు రాత్రి కూర్చోవాలి, పక్కన పాము వస్తుందేమో, పక్కన పురుగు కుడుతుందేమో, దోమలు కుడతాయేమో అనుకుంటే ఇంకా జపం ఎందుకు చేయడం? శరీరాన్ని మొత్తం పరమశివుడికి అర్పించాలి అంటే అన్ని వదులుకోవాలి. అఘోరత్వంలో బట్టలు కట్టరు, 100% కట్టరు.
ఎందుకంటే తనకి సిగ్గు లజ్జ, మానం, మర్యాద, ప్రేమ, అనురాగం, బంధం ఏమి ఉండవు. అంతే, క్లియర్. కాకపోతే బట్టలు కట్టుకుని ఒకసారి బట్టలు కట్టుకోకుండా ఒకసారి సమాజం, ఇప్పుడు మీరు అన్న పాయింట్ ప్రకారమే కుంభమేళాలో జరిగిన తర్వాత ప్రతి అఘోరాను వస్త్రం కట్టుకుంటాడు కింద. అవును, చూడండి, ఎందుకంటే అతను సమాజంలోకి వచ్చాడు. కొంతమంది జురుత్సాకరంగా ఉంటుందని సమాజంలోకి వచ్చాం కాబట్టి కట్టుకోవాలి. అది మనం సమాజంలో ఉన్నామా బయట ఉన్నామా, బయట ఎలాగైనా ఉండొచ్చు, సమాజంలో ఇలాగే ఉండాలని రూల్ ఉంది. కాబట్టి అందులోనూ మీరు ఏ కుంభమేళాలో చూసినా అఘోరాలు కింద వస్త్రం అయితే కట్టుకుంటారు, పైన విభూతి ధారణ ఖచ్చితంగా ఉంటుంది, భస్మధారణ. మీరు తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇంక వాళ్ళు ఆ బట్ట అక్కడే వదిలేస్తారు. మీరు కావాలంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత చూస్తే మీకు ఆ బట్టలు అనేటువంటివి కొంత దూరంలో కనబడతాయి. చాలా వరకు కొన్ని మీడియా వాళ్ళు దీనికోసం పరిశోధనలు చేయగా వస్త్రాలు కనబడేటప్పుడు మనుషులు కనబడలే. కొన్ని వందల కిలోమీటర్లు అంటే ఓ 50-60 అనుకోండి దాటిన తర్వాత వస్త్ర ముక్కలు అక్కడక్కడ కనబడ్డే తప్ప ఎవరు కనబడలే. ఇది అఘోరత్వం. అఘోరతత్వంలో చలికి తట్టుకోవాలి, ఎండకి ఎండాలి, వానకి తడవాలి, ఏది చేసినా శరీరం పరమశివుడికి అర్పితం చేయాలి. కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. నేను కాదు పరమశివుడు, అహం బ్రహ్మాస్మి అనే నానుడి అఘోరాకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి తన తనువును మనసుని వీటినన్నిటిని నిగ్రహించుకోవాలి. కాబట్టి భస్మం రాసుకుంటారు. భస్మం చలి నుంచి రక్షిస్తుంది, ఎండ నుంచి కాపాడుతుంది. శరీరం పగిలిపోయిందండి, ఇక్కడ నెత్తురు కారుతోంది, ఇక్కడ నొప్పిగా ఉంది, అనుష్ఠానం ఏం చేస్తాం? చేయలేం. యాంటీబయాటిక్స్ ట్యాబ్లెట్లు ఇవి వేయరు, వాళ్ళు భస్మమే రాసుకుంటారు, చేస్తారు. ఆ భస్మం అనేటువంటి తన శరీరాన్ని రక్షిస్తుంది, ముఖ్య కారణం. రెండవది ఈ పుర్రెల్లో భుజించడం అనేటువంటిది. అవును, ఈ పుర్రె అనేటువంటిది ఏంటంటే పరమశివుడికి అర్పితం చేసేసాం. కపాల మోక్షం అంటారు. కపాలము అంటే ఈ పైన శిరస్సు తప్పని పెరుగుతాం, కపాల మోక్షం అంటారు. ఆ కపాల మోక్షం తర్వాత పరమశివుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఏముందయ్యా, ఏం పంచపక్ష ప్రమాణాలు ఏం తింటాం, చిట్ట చివరికి అయ్యేది కపాలంలో నాకు మోక్షం కలగజేయడమే కదా అని సాంకేతికంగా కపాలంలో భోజనం చేయడమే తప్ప ఖచ్చితంగా కపాలంలో తినాలి అనేటువంటిది ఉండదు. తదనంతరం ఒక పాత్రను తయారు చేసుకుంటారు వారు. నల్లగా ఉండి ఒక పాత్ర ఉంటుంది, భిక్షాటన చేసేటువంటి పాత్ర. ఆ పాత్రలో భోజనం చేస్తారు. ఎందుకు అంటే ఒక అఘోర స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ కపాలము అనేటువంటిది శిరస్సు దగ్గర నుంచి పైన ఉన్న కపాలము, ఈశ్వర ఇగో నా మోక్షాన్ని పొందించుకోవడానికి అవకాశయుక్తంలో ఉన్నాను అని చెప్పి ఆ కపాలంలో మాత్రమే పూజిస్తారు. ఇందులో అఘోరాలో రోజు మాంసం తింటారని రూల్ లేదండి. కానీ మాంసాన్ని మాత్రం శవం కాలుతూ ఉండగా కాస్త భాగం తీసుకుని కళ్ళగదు ప్రసాదంగా తినాలి. ఎందుకనంటే మనిషి మీద ప్రేమ ఉంటుంది. అయ్యో ఇప్పుడు మనకు తెలియని వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పడిపోతాడు, అయ్యో పాపం అంట. ఆయన ఎవడో మనకు తెలియదు. ఒక అంబులెన్స్ వెళ్తుంటే దండం పెట్టి ఈయన రక్షించబోయే పరమశివాన్ని నమస్కారం చేస్తారు. అంబులెన్స్ వెళ్తే దారి ఎందుకు ఇస్తాం? దారి ఇవ్వకుండా ఆగచ్చుగా. ఎందుకంటే అది ప్రాణం అని విలువ మనకు తెలుసు. అది దహనం అయిపోతున్నప్పుడు ఈ దహనం అయిన తర్వాత కూడా నీకేం మిగలదయ్యా, ఇదే ఉంటుంది అని చెప్పి అది కూడా స్వీకరించేటువంటి ఆ మనోస్థైర్యం మనకు ఉండాలి. ఇప్పుడు ఒక హోటల్లో నీట్గా ఉంటే భోజనం చేస్తామండి, అక్కడ ఇబ్బందిగా ఉందనుకోండి, తినేసిన ప్లేట్లు అక్కడే ఉన్నాయి, అంతకుముందు మనకంటే ముందు వెళ్ళిన అతను భోజనం చేసి అక్కడే పెట్టేశాడు, అన్నీ క్లీన్ చేయలేదు, అవి అలాగే ఉన్నాయి. మీరు అక్కడే కూర్చొని భోజనం చేస్తారా? సరే, మనకు జుబిత్సగా అనిపించిందా? అటువంటిది కూడా ఉండకూడదు. నీకు జుబిత్స అనేటువంటి పదం వాడకూడదు. నువ్వు నీకు క్రోధం ఉండకూడదు, మదం ఉండకూడదు, మాత్సల్యం ఉండకూడదు, ప్రేమ అనురాగం ఏమీ ఉండకూడదు. కాబట్టి ఫైనల్గా శవాన్ని కూడా కాలుతుండగా తీసుకుని నోట్లో వేసుకునే ధైర్యం ఉంటే అప్పుడు నువ్వు పూర్తి అఘోరత్వం అయ్యో, ఇంకా నువ్వు వెళ్ళి ఈశ్వర జపానికి ఆచరించు అన్నీ చెప్పి పంపించేస్తారు. ఎక్కడికి? గుహలోనూ ఎక్కడో నువ్వు అనుష్ఠానం చేయనే పంపిస్తారు. అంతే తప్ప నువ్వు సమాజంలోకి వెళ్ళు, సమాజంలో రక్షించి ఏమి ఉండదు. సమాజానికి తెలియకుండా రక్షణ చేస్తున్న వారు అఘోరాలు, సాధువులు, నాగ సాధువులు. వీరు తెలియకుండా చేస్తున్నటువంటి పని గుప్త రహస్యాలు, లేకపోతే గుప్త నిధులు, లేకపోతే గుప్త దానాలు అంటారు సరే. అలా కనబడేటువంటి వారు ఎవరు అంటే మన ఆర్మీ ఫోర్స్. వీరు ఎంత విలువో వీరు అంతే విలువ. వీరికి వ్యత్యాసం ఏమిటంటే
వారు చలిని తట్టుకుంటూ భార్య బిడ్డ అనేటువంటి ప్రేమానురాగాలు కొంచెం దూరంగా ఉంటూ చేస్తుంటారు. వీళ్ళకి ప్రేమానురాగాలు ఉండవు, అలాగని బంధాలు బాంధిత్వాలు ఉండవు. వీరు కేవలము మన భారతదేశం యొక్క వ్యవస్థని ఇప్పటికీ మనల్ని గౌరవిస్తున్నారు అంటే, మన మీద ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నా రక్షణ కలుగుతోంది అంటే వారి యొక్క మంత్ర అనుష్ఠాన బలము. ఇది కనబడకుండా వ్యాపించి ఒక వైబ్రేట్గా మన యొక్క భారతదేశాన్ని రక్షిస్తున్నారు. నిజంగా చాలా చక్కగా చెప్పారు, మీరు చెప్పింది వాస్తవం. కానీ ఇప్పుడు మనం జనరల్ గా మన లైఫ్ లో చూస్తూనే ఉంటాం, టీచర్ని కావచ్చు, పోలీసుని కావచ్చు, డాక్టర్ని కావచ్చు, ఇలా చాలా మందిని చూస్తూ ఉంటాం. అయితే వీళ్ళకి కొన్ని స్టేజెస్ అని ఉంటాయి, అదే స్కూల్, నెక్స్ట్ కాలేజ్, దాని తర్వాత దానికి తగ్గ కోచింగ్ సెంటర్స్, ఇలా తీసుకొని వాళ్ళంటూ ఒక స్టేజ్ లో సెటిల్ అవుతారు. ఇలాగే అఘోరాల్లో కూడా ఉంటుందా? అంటే లైక్ వాళ్ళకు కూడా ఇలాగ స్కూల్ లైఫ్ అని, ఇలాగ కాలేజ్ డేసెస్ అని, అంటే ఇప్పుడు మనకి చదువులో ఎలా అయితే ఉంటుందో వాళ్ళకి కూడా ఈ అఘోర తత్వంలో స్టేజెస్ అనేవి ఉంటాయా? ఒకవేళ లాస్ట్ గా ఉండే ఫైనల్ స్టేజ్ ఏంటి ఉంటే గనక, మరి ఫైనల్ గా వాళ్ళు వెళ్ళాలి అంటే వీళ్ళకి ఈ కోర్స్ మొత్తం పూర్తి అవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు పూర్తిగా? అది కోర్స్ అని అనడానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ కాదు, అది పరమశివుల్లో ఐక్యమైపోవడం. దాని కోర్స్ అని పేరు పెట్టడానికి లేదు. స్టేజెస్ అనేవా మన యొక్క విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఇన్ని సంవత్సరాల్లో ఇతను అఘోర అవుతాడు అనేది రూల్ లేదు. మీరు కేవలం అందరూ కూడా బిడ్డలు కంటారు కానీ రాతలను కనరు. బిడ్డలనే కంటాం, రాతను కనలేం. అలా మనం ఏమిటంటే ఇది స్టేజులు, ఈ స్థాయి అయిన తర్వాత అతనికి గోల్డ్ మెడల్ ఉండవు. ఇందులో ఏంటంటే మొట్టమొదటిగా అఘోర అవ్వాలంటే గురువు దగ్గర శిష్యరికం చేయాలి, గురువు కూడా తిరగాలి, గురువు ఏం చేస్తున్నాడు అనేది అన్వేషించుకోవాలి, పర్యవేక్షించుకోవాలి. అతనికి కావలసినటువంటి వ్యవస్థ ఏంటి అనేది అతనికంటే ముందు ఇతను తెలుసుకోవాలి. గురువుగారు ఎన్నింటికి లేస్తారు, ఎన్ని గంటలకు వెళ్తారు, ఎక్కడ అనుష్ఠానం చేస్తున్నారు, ఎవరితో ఏమి చేస్తున్నారు, ఈశ్వరుడికి ఎంత సమయాన్ని ఈయన కేటాయిస్తున్నారు, అనుష్ఠానం చేస్తున్నప్పుడు ఈయన యొక్క శిరస్సు కానీ శరీరం కానీ ఏ విధంగా నిలబెడుతున్నాడు అనేది ఫస్ట్ అబ్జర్వేషన్ అంటారు. తదనంతరం రెండోది అనుచరించడం. అంటే ఆయన కంటే ముందుగా లేచి గురువుకు కావలసిన సేవ చేయడం వల్ల ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు. అఘోరాలు అనుగ్రహిస్తారు. అనుగ్రహించిన తర్వాత నాగసాధువు అనేటువంటి వ్యవస్థలోకి వెళ్తారు. స్టేజెస్ అంటే ఏంటంటే తను లేకపోయినా, ఇప్పుడు ప్రిన్సిపాల్ లేకపోతే వైస్ ప్రిన్సిపాల్ ఉంటాడు కదా, అలా అతను ఏంటంటే నేను కొన్ని రోజులు అనుష్ఠానానికి బయటకు వెళ్తున్నానయ్యా, నువ్వు ఈ అనుష్ఠానం పూర్తి చేయి అని చెప్పి అతనికి చెప్తాడు. ఆ తర్వాత అది అనుష్ఠానం చేస్తూ 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 ఉన్న తర్వాత అతను ఒక ఉచ్చస్థాయికి వెళ్ళిపోతాడు. ఉచ్చస్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మీరు అన్నారు ఇందాక మాంసం తినాలా ఖచ్చితంగా, అది రూలా అని. అప్పుడు ఏమవుతుందంటే అది తీసుకోవడం వల్ల ఇతను ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏది దొరికినా తినగలుగుతాడు అని నమ్మకం. మనం ఉన్నామండి, ఆకలేసిందంటే నాకు ఉప్మా కావాలంటే ఉప్మా కావాలని తిరుగుతాం, పూరి కావాలంటే పూరియే కావాలని అడుగుతాం. అఘోర అక్కడ మీరు ఏం పెట్టినా 5 సెకండ్లు ఆగుతాడు. ఆగి ఇది ఈశ్వరుడు నాకు ఇచ్చాడా లేదా ఏదన్నా జీవికి ప్రవేశపెట్టాడా అని చూసి ఏ జీవి దాని మీద వాలకపోతే అప్పుడు దాన్ని తీసుకుని నోట్లో వేసుకుంటాడు. అది అక్కడ ఉన్నది కూర లేకపోతే జీవ, అది ఏమిటి అనేది అతనికి అనవసరం. అతనికి కావలసింది తదునాంతర నిమిషం నమశివాయ అని చెప్పాలి, అనుష్ఠానం చెయ్యాలి. ఇంకో చిన్న కథ చెప్తానండి. ఒక అతను గురువుగారు ఇలాగే మీరు చెప్పినట్టుగానే వేరే చోటకి అనుష్ఠానానికి వెళ్తూ, కుంభమేళాలకు వెళ్తూ శిష్యుని అన్నాడు, మరి అబ్బాయి ఇదిగో గుహ అంటే ఒక గుహ చూపించి ఈ గుహలో నువ్వు అనుష్ఠానం చెయ్యి, నీకు ప్రతినిత్యము కూడా అంటే ఒక అమ్మవారి రూపు ఒకటి చిత్రీకరణ అక్కడ పెట్టి ఇక్కడ అమ్మవారు ఉంది, నీకు రోజుకి ఒక పండు అమ్మవారు ఇస్తుంది, అది భుజించి అనుష్ఠానం చేసి అని చెప్పి ఈయన వెళ్ళారండి. ఒక 4-5 సంవత్సరాల తర్వాత వచ్చాడు ఈయన. మొత్తం గుహ అంతా కుళ్ళిపోయిన వాసనతో, పురుగులతో, పుట్రలతో ఉంది. శిష్యుడు లోపలికి వెళ్ళి చూసేసరికి అతను తను వేసినటువంటి ముద్రలు అలా కూర్చుని అనుష్ఠానం చేస్తూనే ఉన్నాడు. ఎందుకురా ఏమిట్రా అంటే, గురువుగారు అమ్మవారిని చూడమన్నారు కదా, అమ్మవారిని చూస్తే ఆకలి కూడా వేయడం లేదండి అన్నాడు. అంటే ఆయన ఈ గురువు స్థాయిని దాటేశాడు. కానీ గురువు మాట ఏంటంటే అమ్మవారిని చూస్తూ అనుష్ఠానం చెయ్యి. ఇది స్టేజ్ ఏది చెప్పమంటారు? ఇప్పుడు ఇన్నేళ్ళు సాధన చేసిన గురువు గొప్పవాడిని చెప్పాలా, గురువు గారు ఆజ్ఞ ప్రకారంగా అనుష్ఠానం చేసి అమ్మవారు ఉపాసన పొందిన ఇతను గొప్పవాడిని చెప్పాలా? సో ఇందులో
అనుష్ఠానం చేసి ఉచ్చస్థాయికి వెళ్ళాలనేది తప్ప, ఈశ్వరుడిలో అంకితం అవ్వాలనేది తప్ప, నేను గోల్డ్ మెడల్ సంపాదించాలి, నేను ఒక స్టేజ్లోకి వెళ్ళాలి ఉండదు. కేవలము సనాతన ధర్మాన్ని రక్షించడానికి కనబడకుండా, ఈ పదం వాడాలో వాడకూడదు తెలియదు, మన దాంట్లో స్లీపర్ సెల్స్ అంటారు చూసారా, కనబడకుండా ఉన్నటువంటి మహత్తరమైన శక్తి అఘోర శక్తి ఒక్కటే. కనబడకుండా చేసేటువంటి రక్షణ అఘోర రక్షణ మాత్రమే. వాళ్ళు ఇప్పటికే ఉన్నారు. చాగంటి కోటేశ్వర గారు చాలా ప్రవచనాలు చెప్పారు, ఆయన స్వయానుభూతిలో కూడా చెప్పారు. అరుణాచలంలో గుహల్లో సాధువులు అనుష్ఠానం చేస్తూ ఉంటారు అని ఇప్పటికీ మీకు అక్కడక్కడ కూడా కనబడుతూనే ఉంటాయి. కాబట్టి ఆ గుహల దగ్గరికి ఈ యొక్క పాలు పెడుతూ ఉంటారు. ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది. సాధువు, సాధన, ధర్మము ఇవన్నీ కూడా నిలబెట్టడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని ఎంచుకున్నారు. బ్రాహ్మలు నిత్యము కూడా ఈశ్వర అనుష్ఠానము, నారాయణ అనుష్ఠానము, దేవాలయంలో తెల్లవారుజామున చలిలో చన్నీట స్నానం చేసి బ్రాహ్మలు వాళ్ళ పిల్లల్ని క్రికెట్ ఆడుకోవడానికి, క్యారం బోర్డు ఆడుకోవడానికి పంపించరండి. 9 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయిన తర్వాత ఉపనయనం చేసి వేద పాఠశాల వేస్తారు. తెల్లవారుజామున 4 గంటలకి నీటిలో సగం వరకు మునిగి విద్యాభ్యాసం చేస్తాడు. విద్యాభ్యాసం చేసి స్మార్తం పూర్తి చేసుకుని లోకా సమస్త సుఖినో భవంతు అని అర్చన చేస్తూ తన గోత్రనామాలు చెప్పకుండా వచ్చిన వాళ్ళ గోత్రనామాలు అన్నీ చెబుతూ ధర్మాన్ని రక్షిస్తూ అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నవాడు బ్రాహ్మణుడు. ఇతను ఈ విధానాన్ని ఎంచుకున్నాడు. అలాగే అసలు మనం దేవాలయంలోకి వెళ్ళాలి అంటే ఈ శిల్పులు విగ్రహాన్ని తనకు అనుకూలంగా మలిచి చక్కగా ఆ రూపుని ఏర్పరిచి శిల్పులు దేవునికి దగ్గరగా తయారయ్యారు. అది శిల్పులు ధర్మాన్ని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత కొంతమంది తమ కాయ కష్టంతో ఈశ్వరుడికి ధ్యానం చేసినటువంటి పుష్పాలు మన తల్లో పెట్టుకోవడం వల్ల మన శరీరంలో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అని చెప్పి కొంతమంది పూల తోటలు వేసి పూలు నీటిగా అలంకరించుకుని మాలలు తయారు చేసి ఇస్తారు. వాళ్ళు పూల వ్యాపారులు అని అన్నారు. ఆ తర్వాత భగవంతుడికి నేను పూర్తిగా ఐక్యమైపోవాలి, భగవంతుడి దగ్గర నేను పాదాల దగ్గర నేను ఎప్పుడూ ఉండాలి అనేటువంటి నిర్ణయంతో ఈశ్వర నాకు ఇంకో జన్మ లేకుండా చూడవయ్యా అని చెప్పుకోవడానికి ప్రతిగా కొబ్బరికాయలు అనేటివి పంట పండించి కొబ్బరి వ్యాపారస్తులు కొబ్బరికాయలు అమ్ముతున్నారు. ఒక్కొక్కరు ఏ దారిని వెళ్ళినా చిట్ట చివరికి ఈశ్వరుడు ఐక్యం అవడమే. అర్థమైందండి? పాల వ్యాపారి పాలు చేసినా చెమ్ముడు పాలు పోద్దామయ్యా నారాయణుడికి అంటారు. అదేవిధంగా పూల వ్యాపారి 2 పువ్వులు దేవుడి దగ్గర పెట్టండి అంటారు. ఇవి ఈ మంత్రము, ఈ శబ్దము, ఇవి రెండూ కలిసి వచ్చేటువంటి వైబ్రేషన్స్ మీరు తీసుకోవడం వల్ల మీలో ఉన్నటువంటి నెగిటివ్ పోతుంది. ఇందులోనే కాస్త విభిన్నంగా ప్రేమానురాగాలని చెప్తాను సార్, వీటికి విభిన్నంగా చేసేదే అఘోరతత్వం. అందుకని అత్యంత శక్తివంతమైనది, కనబడకుండా మనల్ని రక్షించేటువంటి శక్తి అఘోరత్వం. గురువు గారు మీరు చెప్పింది వాస్తవమే. అయితే అఘోరాలు ఉన్నారా అని అనేసి అంటే ఉన్నారు, కానీ ఎవరైతే నేను అఘోరాని చెప్పుకుంటున్నారో మరి వాళ్ళు నిజమైన వాళ్ళో కాదనేది వాళ్ళకే తెలుసు. దాని గురించి మనం ఎంత మాట్లాడినా కూడా అది ఇంకా మనం కావాలని వాళ్ళని పబ్లిష్ చేస్తున్నట్టు అవుతుంది తప్పితే ఇంకేం ఉండదు. వాస్తవానికి నేను అఘోరా అని చెప్పుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు, అవసరం లేదు. పబ్లిసిటీ కావాలనుకుంటే నేను ఇదే అని చెప్పుకోవాలి. రెండోది, నువ్వు అఘోరం అయితే నువ్వు చేయవలసిన ఫస్ట్ ధర్మం ఓచకోత కోస్తాను, నేను వస్తే ఖబర్దారు, ఇది కాదు. అన్నీ ఆపుకుని చక్కగా ఒక స్థలాన్ని నిర్ణయించుకుని అనుష్ఠానం చేయడం అంతే తప్ప దేవాలయాలు కట్టడానికి నేను ముందుకు వచ్చాను, నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, ముస్లింలని క్రిస్టియన్స్ ఓచకోత కోస్తాను, దానివల్ల ఏమీ రాదు. భారతదేశం అన్ని మతాలకు కూడా కొలువు తీరిన మతం. అవును, భారతదేశం అన్ని మతాల వారు చక్కగా అన్యోన్యంగా అందరూ ఉండేటువంటి ఒక మంచి వ్యవస్థ. మీరు వచ్చి ఓచకోత కోస్తాన్ని మీ పదాలన్నీ ఉపయోగించి దాన్ని రాజకీయ లబ్ధనాలో లేకపోతే అఘోరత్వ లబ్ధనాలో, అఘోరాలు మాత్రం నేను ఇప్పటి వరకు ఏ గురువు గారి దగ్గర కూడా ఇటువంటి పదాలు ఉచ్చరించడం వినలేదు. నేను తిరిగిన కాశీ, ఉజ్జయిని, మహాపుణ్యక్షేత్రాలు ఎక్కడ తిరిగినా కూడా లోకా సమస్త సుఖినో భవంతు నానుడి ఉంది తప్ప ఓచకోతకు వస్తాను అందరినీ చంపేస్తానని నానుడు ఎక్కడ లేదు. కాబట్టి ఇది ముమ్మాటికి
పబ్లిసిటీ పిచ్చే తప్ప అఘోరత్వం అనేటువంటిది కాదు. దయచేసి ఎవరన్నా సరే భగవంతుడికి సన్నిధిగా అవ్వండి, లేదా మీకు తోచింది మన దేశం కోసం ఏం చేయాలో చేసుకోండి. అంతేగాని ఒక మతం పేరు చెప్పో, ఒక వ్యవస్థ పేరు చెప్పో, ఒక అఘోరత్వ పేరు చెప్పో వాటిని కించపరచొద్దు, వాటి గౌరవాన్ని తగ్గించద్దు. అవును, ఇది నా వరకు నాకు తెలిసిన జ్ఞానంలో నేను చెప్పేది. అవును గురుగారు, మీరు చెప్పింది ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే ఇలా మాట్లాడి మన ఒక హైందవులకున్న విలువను కూడా తగ్గించే విధంగా మాట్లాడుతుంది ఆమె. మాట్లాడే మాటలు కూడా అలాగే ఉన్నాయి. మీరు చెప్పింది కూడా వాస్తవమే. ఇలా మాట్లాడడం వల్ల మనకే ఇంకా చిన్న చూపు జరుగుతుంది తప్పితే మనకి జరిగే మేలు అనేది ఏమీ లేదు వాస్తవానికి. అండ్ మీరు కూడా చూసారు కదా, అసలు గురువు గారు మాట్లాడిన మాటల్లో మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా అసలు అఘోరీ మాత ఎవరైతే ఉన్నారో అసలు ఆమె గురించి మీరేమనుకుంటున్నారో, అసలు మీ ఒపీనియన్ లో ఏముంది, అఘోరాలు అంటే ఏంటి అనేది మీ ఎక్స్పీరియన్స్ లో కూడా ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. అండ్ టుడే దిస్ వీడియో గైస్, నమస్కారం, సెలవు.